మూగపోయిందా? మొన్నటికి మొన్న నేను దుబాయ్కి వెళ్లకుండా ఆపడానికి అన్యం పుణ్యం ఎరగని విశ్వకి యాక్సిడెంట్ చేసి చంపాలని చూసావు. దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా? నీతో జీవితమే నాకొద్దు. ప్రేమ పేరుతో మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడే నువ్వు అసలు మనిషివే కాదురా. అలాంటి నీకు మనసుంది, దానికో ప్రేమ ఉంది అంటే మేము నమ్మలేం. అది పచ్చి అబద్ధం. అబద్ధం అబద్ధం అబద్ధం. మీరు నన్నేమైనా అనండి, కానీ నా ప్రేమను నిందిస్తే మాత్రం ఊరుకోను, అస్సలు ఊరుకోను. ఇంతకాలం నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది చాలు, ఇక వదిలే. అత్తయ్య గారు, నేను ఎప్పుడు ఎవరికి ఏ హాని చెయ్యలేదు. అది విధి. నాది జానుది పవిత్రమైన ప్రేమ కాబట్టి ఆ నేచర్ మమ్మల్ని కలపడానికి చేసిన ప్రయత్నం ఇది, అంతే. రేయ్, ఇంకా నిన్ను నువ్వే సమర్థించుకుంటుంటే నీలో ఉన్న రాక్షసుడు మరింత బయటపడుతున్నాడు. నీతో ఏదో సామరస్యంగా మాట్లాడి నీతో తెగ తెప్పులు చేసుకుందామని వచ్చాం. నువ్వు ఇలాగే మొండిగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలోకి తోయిస్తాం. అదే కదా నాకు నీతో సమస్య. సరే జాను, నేనెవరిని ఇబ్బంది పెట్టను. నేను మారిపోతాను. ఒక్క అవకాశం ఇవ్వు. నేను మారిపోతాను. చూడు, నేను మారి చూపిస్తాను. నేనేంటో నిరూపించుకుంటాను. నువ్వు మారవు. నువ్వు మారవు. నువ్వు మనిషివైతే ఎప్పుడో మారేవాడివి. నువ్వసలు మనిషివే కాదు, ఒక రాక్షసుడివి నువ్వు. ఆ రావణాసుడినైనా లంకలో దేవుళ్ళ కొలుస్తారేమో గాని నిన్ను ఏ లోకంలోనూ ఒక మనిషిగా కూడా చూడరు. అలా మాట్లాడుకు చాను. నా గుండె ఆగిపోయేలా ఉంది. రేయ్, ఇంకా ఆపరా నీ కళ్ళబుల్లి నాటక. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నీకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ నా కూతురు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మావయ్య ప్లీజ్ మావయ్య, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? తను లేకపోతే నేను బతకలేనని చెప్తున్నాను కదా. అయితే చావు. సరే, నా గురించి వదిలే. నువ్వెలా ఉన్నావు? ఇక్కడ నీకంత కంఫర్ట్గా లేదనుకుంటా. నేనుంది అడవిలో కాదు, నన్ను కని పెంచిన అమ్మ నాన్న దగ్గర. ఇంతకన్నా కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు. ఇప్పటి వరకు నువ్వు లేవు కదా, చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావుదా ఆ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయడానికి. నువ్వు నాతో లేవు కదా జాను, నేనెలా హ్యాపీగా ఉండగలను? నా ప్రేమను నీకు ఒక్క క్షణంలో చెప్పగలను జాను, కానీ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అదే అర్థం కావడం లేదు. అందుకే జాన్, ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. నా ప్రేమను నిరూపించుకుంటాను. నన్ను నీ జీవితంలోకి నువ్వే ప్రేమగా ఆహ్వానించేలా మారి చూపిస్తాను.
ఈ మాటలు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చెప్పాలి, నీలాంటి వాళ్ళు కాదు. నీ దగ్గర ఉన్న డబ్బులతో కొనుక్కోవడానికి ఇది సూపర్ మార్కెట్లోనో ఫ్యాన్సీ స్టోర్లోనో దొరికేది కాదు. బై బర్త్ రావాలి. అది నీకు లేదు, ఈ జన్మకి రాదు. అసలు నీతో మాటలే అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? జాన్, ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటి అని అడిగి తీరుస్తారు కదా, అలాగే నా ప్రేమని నిరూపించుకోవడానికి, నేను మారానని నువ్వు నమ్మడానికి చివరి అవకాశం ఒక్కటివ్వలేవా జానం? ఒక్క అవకాశం కాదు కదా, 100 అవకాశాలు ఇచ్చినా నువ్వు మారలేవు. నీ దగ్గర నేనే కాదు, ఏ ఆడపిల్ల సంతోషంగా ఉండలేదు. నీ దగ్గర ఉన్నప్పుడు ఎలాగో ప్రశాంతత లేదు. కనీసం నా వాళ్ళ దగ్గరకు వచ్చాక అయినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నిన్ను ఎంతో అసహ్యించుకుంటున్నాను, నిన్ను చీదరించుకుంటున్నాను. అయినా కూడా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదా? ఒక ఆడపిల్ల వద్దు అని అసహ్యించుకుంటున్నా ఇంకా వెంట పడతావెందుకు? జాను, నేను ఏ ఆడపిల్ల వెంట పడ్డం లేదు, నా భార్య వెంట పడుతున్నాను. నా దేవతని నాతో రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు మళ్ళీ నాతో వస్తావన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉంటే నువ్వు నాతో వచ్చే వరకు నిన్ను చూస్తూ ఉండొచ్చు.